లవ్ చెయ్యాలా వద్దా ఎక్కడ కొన్నాడు ఆడే 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 దేశమంతా స్వచ్ఛ భారత్ టీడెట్ గౌడు గదిలో పోసేస్తండి. మహానటుడు వెంకట గారు పోసుకుంది చాలు కానీ ఇటేపు తిరగండి. నిన్ను ఎన్నిసార్లు చెప్పాను నేను ప్రసాదాన్ని పేరు మార్చుకున్నాను, వెంకట్ కాదు. కాల్ మీ ప్రా. మనం 1వ తరగతి కలిసి చదువుకున్నప్పుడు ఒరే ఒరే అరే అని పిలిచేవాడిని. మీరు సినిమా ఎక్కడికో వెళ్ళిపోయారు అన్నప్పుడు ఏవండి అని పిలిచాను. లేకుండా మాట్లాడతావా? చాలు ఎటకారం చాలు, ఇంకా మ్యాటర్ చెప్పు. అది కాదు, మొన్న కలిసినప్పుడు ఏదో సినిమాలో హీరోయిన్ బ్రదర్ గా చేశానని చెప్పావు. నేను నీ కోసం 3 సార్లు బ్లాక్ లో టికెట్లు కొనుక్కుని సినిమా చూశాను, ఎక్కడ కనబడలేదట. సరే, ఖాళీగా ఉన్న సినిమాకి బ్లాక్ లో కొనాల్సిన అవసరం ఏంటి? అభిమానం. ఐ లైక్ ఇట్. ఆ సినిమాలో తన చెల్లి అన్ని విధాలుగా మోసాలు గురైందని తెలిసి డిప్రెషన్ లోన్ అయ్యి హీరోయిన్ అన్నయ్య ఆత్మహత్య చేస్తున్నాడు, గుర్తుందా? ఆ సినిమాలో నా హావభావాలు అందరూ చూసి నంది నాదే అన్నారు, తెలుసా? నాకెక్కడ హావభావాలు కనబడలేదు, వేలాడుతున్న 2 కాళ్ళు కనబడ్డాయి. సీనియర్ జూనియర్లు తొక్కేసిన కుట్ర తరతరాలుగా జరుగుతూనే ఉంది, ఇంకా జరుగుతూనే ఉంటుంది. అందులో నేను కూడా బలయ్యాను. పోకలో ఏకలాంటాడు, నిన్నెవడు తొక్కేస్తాడా? రై, నువ్వు నమ్మలే, నేను ఎవడు చెప్తాను. ఎవరికి లీక్ చేయకే. ఎవరికి చెప్పు. నన్ను తొక్కేసింది హీరోనే. ఎస్, సినిమా రివ్యూ చేసిన హీరోకి సడన్ గా వాడికి నన్ను బాగున్న ఫీలింగ్ వచ్చింది. వాడికి భయం వేసింది. అందరూ బాగుందని క్లాప్స్ కొట్టారు. నా పర్ఫార్మెన్స్ అందరూ అదిరిపోయింది అన్నారు. వాడు కుళ్ళిపోయాడు. దెబ్బకి పందెలో నాకు నంది రావడం ఏంటని జల్సీ అయిపోయి డైరెక్టర్ ప్రొడ్యూసర్ తో మాట్లాడి నా సీన్ లో కట్ చేయించి ఇక్కడ కట్ చేయించాడు. కాళ్ళు మాత్రం చూపించాడు. ఆడెవడో మంచి పని చేశాడులే. అవును, రాజమౌళి నాకు జిగిరి దోస్తి, బాహుబలిలో మంచి రన్నింగ్ క్యారెక్టర్ ఇచ్చాడని చెప్పావు. నీ కోసం ఆ సినిమా 5 టైమ్స్ చూశాను, ఏది ఎక్కడ కనబడలేదు. ఏం చూస్తావు సినిమా నువ్వు? నా ఫ్రెండ్ ఆఫ్ ఫ్యాన్ సత్తురా తెలియ కొడతాను. ప్రభాస్ బ్యాచ్, కిలికిలి బ్యాచ్, ఫైట్ చూసావా? కాలికాయ ఫైట్. ఫైట్ లో 95 మూడవ నేనే. ఇక పివి నాయక్ నాకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉందన్నాడు. గుడి జగన్నాథ్ మంచి క్యారెక్టర్ అన్నాడు. అంటే యుద్ధంలో సైనికుడు క్యారెక్టర్. మరి రన్నింగ్ క్యారెక్టర్ అన్నావు. కత్తి పట్టుకుని పరిగెడతారు కదా, మరి పరిగెట్టంగా అది రన్నింగ్ క్యారెక్టర్గా. జస్ట్ మినిట్. హలో, చెప్పు గురు. ఎటు శవం వచ్చిందా? వచ్చేస్తున్నాను. తర్వాత కలుద్దాం. ఆడెవడో సచ్చి నన్ను బతికించాడు. బతికొన్నాడు, చూద్దాము. బాబు ఊరుకోండి బాబు, మనం ఏడ్చినంత మాత్రం చచ్చిపోయినట్టు బతికొస్తారేంటి బాబు? మీ కష్టం చూస్తుంటే ఆంధ్ర, సీడెడ్, నైజాం, ఆల్ ఓవర్ ఓవర్సీస్ లో ఏ ఎదవకి మీలాంటి కష్టం రాకూడదు బాబు. అసలు నేను ఎవరో తెలుసు నీకా? వాట్ ఆర్ యూ టాకింగ్? చిన్న పిల్లల దగ్గర నుంచి దెయ్యాల వరకు మిమ్మల్ని తెలియకుండా ఎవడు ఉండడండి. ద గ్రేట్ డైరెక్టర్ శ్యామ్ భూపాల్ శర్మ గారు. బాబా, మా పిల్లలు ఒంటేలు పోసుకుని మారాల్సితే మీ ఫోటోస్ చూపిస్తే వరదలా పడిపోద్ది బాబు. అందుకే మీ ఫోటో సేఫ్టీగా నా జేబులో పెట్టుకుంటానండి బాబు. బాబా, అప్పుడప్పుడు మిమ్మల్ని టీవీలో చూస్తుంటారా? అసలు ఎవడు నువ్వా? నేనెవరినని అడుగుతున్నావా? ఎంటైర్ ఈ శ్మశానానికి కాటి కాపరి రాజన్న అయితే అతని కుడిభుజం. నా పేరు అప్పన్న. నైస్ మీటింగ్ యూ. అసలు నేను ఇక్కడ ఎందుకున్నాను తెలుసు నీకా? నాకు దెయ్యాల మీద సినిమాలు తీసి పోరుగుంటూ రోత పుట్టేసింది. ఈసారికి డైరెక్ట్ గా శ్మశానంలో ఉండే శవాల మీద సినిమాలు తీసి గొప్పగా ట్రెండ్ సెట్ చేద్దామని వచ్చినా. అర్థమైంది నీకా? ఆడియన్స్ చెప్పడానికి ఏదైతే నువ్వా? ఏమీ లేదు బాబు. నీకో విషయం చెప్పండి. శ్మశానంలో డెడ్ బాడీ కాలేటప్పుడు ఒకసారిగా పైకి లేస్తది, దాని పురి పగిలిపోతాయి, అరికాలు ఊడిపోతాయి, పుళ్ళు రాలిపోతాయి, ఎముకలన్నీ ఒక్కసారిగా సున్నంలో అయిపోతాయి. వీటిని బంధించి స్టడీ చేసి కెమెరాలో ఉంచి సినిమా చేసి పోయిస్తా. సర్లేగానే శ్మశానంలో ఏమన్నా కలెక్షన్ ఉంటది రాబడా? బాబు, ఎంతసేపు మీరు మంచి పప్పు అనుకున్నాను, ఎర్రి పప్ప ఎగ్గపప్పు నేనా? ఏం మాట్లాడుతున్నారు బాబు? బాబు, ఏడాది పొడవునా రాబడి ఉండేది మా ఒక్కరికేనండి. ఎలాగంటే కూల్ డ్రింకులకు సీజన్ ఉంటది, పెళ్లిళ్ళకో సీజన్ ఉంటది, అవునవును, చావులకి సీజన్ రీజన్ ఏముంటది బాబు? అప్పన్నా, నీకేమైనా వినిపించిందా? లేదండి. పోనీ ఏమైనా కనిపించిందా? ఇక్కడ కనిపించినట్టు వినిపించినట్టు లేకపోయినా ఉన్నట్టే ఫీల్ అవ్వాలి. ఫీల్ అవ్వాలా? ఎగ్జాక్ట్లీ. వెనకాల ఏదో ఆకారం వస్తున్నట్టుందో పాలి చూడండి. నేను చూడను.
ఇలాంటి సీన్లు నేను క్రియేట్ చేస్తాను తప్ప నేను చూడను. ఒకవేళ చూశారనుకో ప్యాంట్ తెచ్చిపోద్ది. నేను వస్తా. ఒరేయ్, దెయ్యాల సినిమాలు తీస్తే మీరు భయపడబెట్టే ఏందిరా? నేను తీసే సినిమాలో ఉండే దెయ్యాలు నేను సృష్టించినటివిరా. బాబా వాటిని చూస్తే భయం ఉండదు, వీటిని చూస్తేనే పూర్తిగా తెచ్చిపోతారా పొన్న. బాబు నువ్వా? మరెవరనుకున్నావు? దెయ్యం అనుకున్నావా? ఇతనెవరు? డైరెక్టర్ గారిలో ఉన్నారు. డైరెక్టర్నే. ఏంటి డైరెక్టర్ గారికే కథ చెప్తున్నావు నువ్వు? ఏమంటో ప్రసాద్ గారు, ద గ్రేట్ నటుడు గారు, ఒకసారి ఇలా రండి. ఎక్కువ మ్యాటర్ నీకెన్నిసార్లు చెప్పాను, నేను గ్రేట్ నటుడే కాదు, గ్రేట్ కోడేటర్ కూడా. సార్ నాకు తెలియక అడుగుతాను, డైరెక్టర్ పెద్దోడా కో డైరెక్టర్ పెద్దోడా? అందరికి వచ్చిన డౌట్ నీకు కూడా వచ్చింది, నీతోనే చెప్పిస్తాను. డైరెక్టర్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? డైరెక్టర్ 4 అక్షరాలు, కోడేటర్లో ఒకటి కలుపుకో 5 అక్షరాలు. ఎవరు ఎక్కువ? కో డైరెక్టర్ పెద్దది పోస్ట్. ఓహో సార్, అయితే లొకేషన్ అందరికి సలహాలు ఇచ్చేది కో డైరెక్టరా? నో 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 నో, లొకేషన్ అందరికి సలహాలు ఇచ్చేది డైరెక్టర్, ఆ డైరెక్టర్ కి సలహాలు ఇచ్చేది కో డైరెక్టర్. పంపదీసి చిరంజీవి 150 సినిమా నిన్ను డైరెక్షన్ చేయమని అడిగినారు. ఏందా 150 సినిమా నేను కాదు, వివి వినాయక్, రాజమౌళి, పూరి జగన్నాథ్ వీళ్ళు ఎవరు తేల్చుకున్న తర్వాత వాళ్ళకి ఐడియా ఇవ్వడానికి కో డైరెక్టర్ నేను జాయిన్ అనే మెగా ఫ్యామిలీ తెగ ఫోర్స్ చేస్తున్నారు. ఆహా, మరి నువ్వేమన్నావు? నో చెప్పాను. ఎందుకంటే పొరపాటును పుసుక్కుని ఎస్ అన్న తర్వాత ఏదైనా పని వచ్చి నో చెప్పాను అనుకో మాట వచ్చేస్తుంది. అందుకే మరి అంత ఖాళీగా లేకుండా ఎవరు కోడి బొచ్చి పీకుతున్నావు? మా చిన్నోడు పరీక్షలు ఉన్నాయి. ఇంతకీ ఏం చదువుతున్నాడా? ఏదో ఎంబీబీఎస్ బీటెక్? రేయ్ ఎవడన్నా దయచేసి చెప్పండి సార్, మీరు పెద్దోళ్ళు. మా కొడుకు 3వ తరగతి చదువుతున్నాడు. 3rd క్లాసా? చిన్నప్పటి నుంచి కేర్ తీసుకున్నాను అనుకో, ఇవాళ పిల్లలే రేపు రాజమౌళి వినాయకులు కదా. అయితే ప్రసాదా, నువ్వు గొప్ప డైరెక్టర్లకే పెద్ద పెద్ద సలహాలు ఇచ్చినట్టు ఈ మధ్యన ఉన్న శ్యాంభూపాల్ శర్మ అదే దెయ్యాల మీద సినిమాలు చేస్తుంటే వాడికి ఏమైనా సలహాలు ఇచ్చినా? శ్యామ్ భూపాల్ శర్మ ది హారర్ డైరెక్టర్, వాడిని అడుగు, వాడిని డైరెక్ట్ చేసింది నేను. అసలు నీకు కూడా తెలుసా, చీకట్ల కెమెరాలు పెట్టాలో, చీకట్ల షాట్లు తీయాలో, కార్ నెల ఫాలో అవ్వాలో, కార్ టైర్ దగ్గర పెట్టి సొందర తిరగాలో, జిమ్మి జిప్పులు, ట్రాలీలు, హెలికాప్టర్ షాట్లు, గన్ ఇక్కడ పెట్టి గుండె దగ్గర కెమెరా పెట్టి ఎలా తీయాలో నేర్పించింది నేనే. అసలు నేను లేకపోతే డైరెక్టర్ లేడు. చాలా ఇంటర్వ్యూలో నా గురించి చెప్పాడు కూడా. అవునరే, ఇందాక నుంచి అడుగుతున్నావు ముసుగేసుకుంటున్నావు ఎవడరా నువ్వు? నన్ను శ్యాంభూపాల్ శర్మ డైరెక్టర్ అంటారు సార్. సార్ నేను మీ కోనేడు అసిస్టెంట్, నన్ను క్షమించండి సార్. అప్పారావు నోటుకు వచ్చిన నన్ను రెచ్చగొడితే ఏదో తెలియకుండా వాగి గొప్పలు చెప్పుకోండి సార్. మీకు నేను చెప్పడం ఏమంటా కో డైరెక్టర్ గారు, కాళ్ళు పట్టుకొని చేతులు కట్టుకుంటున్నారు ఏంటండి? ప్రతి ఓడు పరిగెడుతుంటాడు. దెయ్యాల మీద సినిమాలు తీయడం అంత ఈజీ కాదు. నువ్వే ఒక దెయ్యంలో ఉండవు. హ్యాపీగా నువ్వు నాకు నచ్చినవురా. కారు వెనక్కి తీసేటప్పుడు కెమెరా ఆన్ అవుతా చూసావా? ఆ కెమెరాతో నీపై షార్ట్ ఫిల్మ్ తీసి పడేస్తాను. చాలా ఎక్కువ ఉండాలి, కమ్యూనికేషన్ బాగుండాలరా. దట్ ఈస్ శ్యాంభూపాల్ శర్మ. ఎక్కడ చిటికిన వేలతో చిరుత పులులా, బొట్టన వేలతో బొబ్బులి పులులా, కంటి చూపుతో కొమరిం పులులా దుమ్ము దులిపే దమ్మున్న ఆఫీసర్ గబ్బర్ సింగ్ బ్రదర్ రబ్బర్ సింగ్ ఎక్కడ? మీ వ్యవహారం తెలిసిపోయి ఎంక్వైరీకి సెంట్రల్ నుంచి స్పెషల్ ఆఫీసర్ పంపించినట్టున్నారు. స్పెషల్ ఆఫీసరా? ఈ దెబ్బతో మీ ఉద్యోగం ఊడిపోవడం ఖాయం, నాకు కొత్త సీఏ రావడం ఖాయం. సార్ని మేనేజ్ చేయడం మంచి ఐడియా చెప్పండి రా. వెళ్ళి కాక పట్టండి. సార్ నమస్తే సార్. రండి సార్. అలాగే సార్. నమస్తే సార్. సార్ తమరు ఎందుకు ఏ పని మీద వచ్చారు సార్? యారా సూర్గా ఎలాగొచ్చావు? సిఏ గారు మీ ఫ్రెండా? నన్ను వదిలేమని చెప్పరా. రై మా స్పెషల్ ఆఫీసర్ పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావేంట్రా? చంపేస్తారా రై? ఏడి స్పెషల్ ఆఫీసర్ ఏంటి సార్? నాతో పాటుగా బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడు. మీరు ఎప్పుడు చూడలేదా? అయినా మీరు డ్యూటీ సరిగ్గా చేస్తాయి కదా, మీకు తెలిసేది. ఎరా మా సిఐ గారు చీప్ లిక్కర్లా చీప్ అయిపోయారా? నీకు సెటార్లు వేస్తున్నావు. ఎంత రికమెండేషన్ మీద ఈ పోస్టింగ్ వచ్చినంత మాత్రాన, 2 ఫ్యామిలీలు మెయింటైన్ చేసినంత మాత్రాన, ఒక్క పెళ్ళం తన్నినంత మాత్రాన. ఎవడైనా కొంచెం లీడితే చాలు మా ఫ్యామిలీ మ్యాటర్ మొత్తం లీడ్ చేస్తావు. తప్పేతారై. అరే నువ్వు లేగరా రై, కాళ్ళకి సాక్షి రా. నువ్వు కాళ్ళకి సాక్షి చేసుకో రానప్పుడు అర్థమైందిరా. ఎవడరా నువ్వు? చెప్పా. నన్ను చెప్పనిస్తేగా. వీరయ్య గారు బామర్తేనండి, ఈ కంప్లైంట్ ఇచ్చిరమ్మన్నారండి మీకు. ఎవడో వేస్ట్ వేరే గారి కంప్లైంట్ ఇస్తే నేను తీసుకుంటానా? తీసుకోరన్నమాట. ఓకే, ఈ కంప్లీట్ తో పాటు 10,000 కూడా ఇచ్చిరమ్మన్నారు. తీసుకోకపోతే ఎవరికి ప్రాప్తం ఉందో ఏంటో. ఆగబోయే బాబు, ఆగు. ఆ కంప్లైంట్ ఇవ్వు, ఆ డబ్బులు కూడా ఇవ్వు, నేను చూసుకుంటా వెళ్ళబోయా.
వెళ్ళు. ఆ సూర్యగాడిని వెంటనే లోపలేసేయాలి. ప్రతిదానికి పోటీగాళ్ళగా రబ్బర్ సింగ్ అంటాడు, ఏమీ తెలియదు. అరే శర్మ, యావే? ఎంతకాలం తీసిన సినిమాలను ఒక ఎత్తు, ఆ. మన కంటి మీద సూర్యగాడు లవ్ స్టోరీ ఒక ఎత్తురా. ఆ, ఈ లవ్ స్టోరీ సినిమా తీసానుకో, నీ లైఫ్ ఎక్కడో ఉంటదిరా. చూడు స్వామి, నీకు దండం పెడతానా? ఇది ఒక తొక్కలో లవ్ స్టోరీ, దీని పెద్ద బిల్డప్. హీరోని భ్రమలో తీసుకెళ్లి లవ్ చేసేది అంత నాకు అర్థం కాదా? అది అసలు ఆత్మేనా? దానికి దమ్ముంటే, సిగ్గుంటే, రోతుంటే మన ముందుకు వచ్చే మనల్ని భ్రమలోకి తీసుకెళ్ళమని చెప్పు. ఎందుకురా మీకు స్వప్న గురించి అవసరమా? తను గాని విన్నదనుకో మీ తిక్క తీరిపోద్ది. ఆత్మ వింటే మాకు తెగ తీరిపోతాం. అరే శర్మ, ఆ. ఇడికి అలా కాదు, ఆ. ఆ లోపల కోటర్ ఉంది కదా, ఆ. అది తీసుకొచ్చి ఆ, గబ్బ 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 తాగి ఆ. ఈడి సంగతి ఈడి ఆత్మ సంగతి తేల్చారా. ఆ, అది నిడిచిపెట్టినా సరే నేను మాత్రం దాన్ని నిడిచిపెట్టాను. దానికి నెల్లూరు చాపులు పులిసి తినిపిస్తా. సూపర్. ఎల్లా. నిన్ను వదలా. ఒక బ్రాండీ చొక్కేసుకొని బొమ్మలకి ఈరోజు బొమ్మ చూపిస్తా. ఏమనుకుంటున్నారు మీరా? మీరు భయపడతారేమో, నేను భయపడినా. ఎర్రగా తీసేస్తాను అంతే. ఏమనుకుంటారు మీరా? ఈ ఆత్మ దొరకాలా, దీంతో సినిమా తీసేస్తాను. ఏంటదా? ఎవరు తలిపేసిందా? గాలి, అంతా గాలి. ఏమి లేదు అక్కడ, జస్ట్ గాలి వచ్చి తలిపేసింది అంతే. ఇదే మునికేనకి పోతా ఉన్నదా? ఏందిదే? ఇప్పుడు స్వామి ఏదో జరుగుతుంది ఇక్కడ. ఎవరు కూడా పట్టుకోలేదు ఇక్కడ. ఒరే ఏముంది ఇక్కడ? ఏం లేదా? గాలి, మొత్తం గాలే. గాలి ఆడుకుంటా ఉన్నది ఇక్కడ. చేసేదానికి ఏమీ లేదు. గాలిని పట్టుకుని ఊయమ్మ ఊయమ్మ, ఈ గాలితో మన వాళ్ళ గాలి స్వామి కిటికీలు ఓపెన్ చేసి పెట్టు ఉంటారు. చిప్స్ ఒకటి వేసుకొని నోట్లో కానీ తిని నా సంగతి చూసావా? రారా, నేనే వాళ్ళ కామెడీగా అన్నానంతే. నాతో సినిమా తీసి ఆడేస్తావా? లేదు లేదు, నాకు సినిమాలు తీయడం చేత కాదు. నెల్లూరు చేపల పులుసు తినిపిస్తావా? అసలు చేపల పులిసే బాగుండదు అక్కడ. ఊరికి నేను అలాంటివే మనసులో పెట్టుకోబాక. రారా రా, నేను ఒక పాట పాడతా. నిన్ను వీడని నీడను నేనే. మా ఫ్యామిలీ మీద పాట పాడుకుంటా, మీ ఫ్యామిలీ జోలికి రాను. అమ్మా నిన్ను చూడాలి, నా డాన్స్ వచ్చు. అంతన్నాడు ఇంతన్నాడే గంగ, ఇంత మావిడి చెప్పన్నాడే గంగ రాజు భద్రుడు. రారా, నేనేమో కావాలన్నా మొత్తం ఓడే చేయించినాడు. ఇంకా టయానికి వచ్చినాడు. ఏం చేస్తున్నావు? ఆ స్వప్న డాన్స్ చేస్తున్నావా? స్వప్నం ఎవరు భయ్యా? అదేరా ఆత్మ, సూర్యగాడి లవ్. నీకు కొంచెం నోటి దొరద ఎక్కువే భయ్యా. ఆత్మలో ప్రేతాత్మలు అవేమన్నా విన్నావంటే వాయు కొట్టేస్తామో భయ్యా. ఆత్మ నన్ను వాయగట్టు. ఎరా మంది ఎక్కువైందా? రే అసలే మందు కొట్టున్నాను. ఈ టైంలో ఆత్మ వచ్చిందంటే దాన్ని రేపు చేస్తారా? రేపు తగ్గించి చెప్పేది భయ్యా. ఫీలింగ్ వచ్చిందంటరా? నేను తప్పలేదు, మీరే మీ ఫ్యామిలీ సినిమా చేస్తున్నా. ఏ ప్రసాదు, నేను నిన్ను క్షమించాలంటే ఆ శర్మాని ఒకటి పీకు. ఏంట్రా పీకడం? ఇలా రా. నువ్వు కూడా రా, ధైర్యంగా ఉంటుంది. పద్ధతికి వెళ్ళు. శర్మ, ఎక్కడే ఉంటే వదిన మళ్ళీ చంపేద్దరా? ఇక్కడ తీరిందా? డౌట్స్ అన్ని తీరిపోయా? దీన్ని బట్టి మీకు అర్థమైంది నీతేంటి? అదే చచ్చిపోయిన వాళ్ళతోను అందులో లేడీస్ తో రెస్పెక్టబుల్ గా ఉండాలా, లేకపోతే తెక్క తిరాలు తీరిపోతాయి. ఆత్మ కూడా మనుషులతో సమానం భయ్యా. మరి అదే. మేము వెళ్ళొస్తాం భయ్యా. వెళ్ళండి వెళ్ళండి. భయ్యా 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 భయ్యా, ఒక అప్ప నన్ను నల్లగా పందిలా ఉంటాడే, వాడు కూడా కోటికి ఇప్పించి భయ్యా. అది చాలా ఓవర్ చేస్తున్నాడు భయ్యా. స్వప్న